కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు ప్రకృతి కూడా రైతులపై కన్నెర్ర చేసిందని దావా వసంత సురేష్ అన్నారు. రైకల్ మండలం రామోజుపేట గ్రామంలో నిన్న కురిసిన వర్షాలకు నష్టపోయిన మొక్కజొన్న పంట మరియు మామిడి తోటలను రైతులు మరియు బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించిన మాజీ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత సురేష్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆరుగాలం పాటు కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయానికి అకాల వర్షాలతో మొక్కజొన్న మరియు మామిడి తోట పంటలకు విపరీతమైన నష్టం వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు ప్రకృతి కూడా రైతులపై కన్నెర్ర చేసిందని, రైతులకు సరైన సమయానికి రైతు బంధు, నీరు, 24 గంటల కరెంటు ఇవ్వడంలో విఫలమైందన్నారు. రైతు ద్రోహి ప్రభుత్వంగా చరిత్రలో కాంగ్రెస్ ప్రభుత్వం నిలిచిపోతుందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి పంట నష్టాన్ని అంచనా వేసి కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో ప్రకారం పంట నష్ట పరిహారాన్ని రైతులకు వెంటనే అందజేయాలని రైతుల పక్షాన డిమాండ్ చేశారు. ఎంతైతే మనకు 3 ఎకరాలకు పంట పండిన తర్వాత మన ఎకరాకు 1,50,000 అయితే మేడం అట్లా పోవాలి మేడం